హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైసిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చేసే చికెన్ పకోడీ అండి. ఈ చికెన్ పకోడీ నేను చెప్పిన విధంగా చేయండి, చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది, అంతేకాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ చికెన్ పకోడీని మన ఇంట్లోనే మనం ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామా? ఈ పకోడీ చేయడం కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకొని నీట్గా కడిగి తీసుకున్నానండి. వాటర్ లేకుండా తీసుకోవాలండి. వాటర్ అనేవి ఉంటే స్పైసెస్ అనేవి పట్టవండి. ఇలా తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్కి ఈ స్పైసెస్ అన్ని పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. స్పైసీగా ఉంటుంది పీస్ అనేది. ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను, అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసి మిక్స్ చేసుకోకుండా నేను చెప్పిన విధంగా ఇలా మిక్స్ చేసుకోండి. స్పైసెస్ అన్నీ పట్టి చికెన్ పీస్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ శనగపిండి వద్దనుకుంటే దాని ప్లేస్లో కార్న్ఫ్లవర్నైనా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఈ పిండి అనేది లూజ్ అయిపోయి మనం పకోడీ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదండి. తర్వాత 2 అవర్స్ వరకు మ్యారినేషన్ చేసుకున్నాము. మీరు ఫ్రిడ్జ్లో అయినా మ్యారినేషన్ చేసుకోవచ్చు, లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని కొన్ని కరివేపాకు రెబ్బలను తీసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా స్లోగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపల అనేది చికెన్ పీస్ లోపల అనేది ఫ్రై అవ్వదండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఈ పకోడీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసిన తర్వాతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు చివరి వరకు చూడండి. నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ఈ చికెన్ పకోడీని ట్రై చేసి స్నాక్స్ లాగా మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. చికెన్ పకోడీ అనేది కలర్ఫుల్గా మీకు కనిపించాలంటే ఒక చిటికెడ వరకు మనం మిక్స్ చేసుకునేటప్పుడే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. మనకి స్ట్రీట్ స్టైల్లో లాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేనైతే వేయలేదండి. మీకు కలర్ఫుల్గా కావాలనుకుంటే ఒక చిటికెడ వేసుకోండి. తర్వాత మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా వచ్చిందో? ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత పావు కప్పు వరకు జీడిపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం చికెన్ పకోడీ తీసుకున్న బౌల్లోకి వేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా క్రంచీగా ఉండే కరకరలాడుతూ ఉండే చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది.
చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.